శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ, బాలారిష్ట దోషాలు, ఈ దోషాలను తొలగించుకునే విధి విధానం ఏంటి? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవి నమః. బాలారిష్ట దోషాలు ఎప్పటి వరకు ఉంటాయి అంటే ఒక 8 సంవత్సరాల వయస్సు వరకు ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఈ చిన్నపిల్లలు అనేటువంటి ఇదిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, మనం ఎవరము ఏమి అనేటువంటిది కూడా గుర్తుపట్టడానికి కూడా ఉండదు చిన్నతనంలో. ఈ పిల్లలు అనేటువంటి వాళ్ళను మనం ఎందుకు పిల్లలకు బాలారిష్ట దోషాలు వస్తాయి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఎందుకు వస్తాయి అంటే బాలారిష్ట దోషాలు మీరు బాగా గమనించాలి. మనం పూర్వము ఎవరి ఇళ్లల్లో వాళ్ళే ఆయాలు ఇంటికి వచ్చి పురుడు పోసేటువంటి రోజులు ఉండేవి. అవును. అప్పుడు బాలారిష్ట దోషాలు చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటున్నాము అంటే ఆ బాలింతరాలిని బయటికి తిరిగేటువంటి అవకాశం తక్కువ. ఇప్పుడు ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి ఇంటికి రావడము చేయటము ఎప్పుడైతే జరుగుతూ ఉన్నాయో దోషాలు ఎక్కువ అవుతున్నాయి. ఎలా దోషాలు ఎక్కువ అవుతున్నాయి అని మనము ఒక్కసారి ఆలోచన చేస్తే, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. మనం జంతువునాం నరజన్మ దుర్లభం, దీంట్లో చిన్న లాజిక్ మనం అర్థం చేసి ఏం పెద్ద విషయం అబ్బా అందరికీ తెలిసిందే కదా అనుకుంటాం. కానీ మనము అనేక రకాల జంతువులు, క్రిమికీటకాదులు, పశుపక్ష్యాదులు అన్నీ దాటుకొని కదా ఈ స్థాయికి వస్తున్నాం. ఈ చిన్న పిల్లలను మనం ఎప్పుడైతే బయటికి ఎత్తుకొని వస్తూ ఉన్నామో పక్షి దోషాలు పారడము, పైన ఆకాశంలో నరదృష్టి పడటము, ఇవన్నీ కొన్ని దోషాలు. అలాగే మనం వెళుతూ ఉన్నప్పుడు అందరూ కార్లల్లో గ్లాసులు బిగించుకొని వెళ్ళేటువంటి వాళ్ళే ఉండరు, పేదలు ఉంటారు. స్కూటర్లో పోయేవాళ్ళు, మోటార్ సైకిల్లో పిలిచకపోయేవాళ్ళు, తల్లులు ఇట్లా పట్టుకొని ఎత్తుకొని పోతూ ఉంటారు. మరి వాళ్ళకి వేరే గత్యంతరం లేదుగా. ఆటోలో పోయేవాళ్ళు, చేసేవాళ్ళు, ఆ పోయేటువంటి కొన్ని స్థానాలు దాటుకుంటూ వెళుతూ ఉంటాం. మనం ఏమనుకుంటామంటే పట్టపగలు కదా, ఈ పగటి సమయంలో ఏముంటాయి, రాత్రిపూట కదా దుష్టశక్తులు ఉంటాయి అంటే కాదు. ఏ పూజ చేసినా మనము ఘంటానాదం వాయించి ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు మనం చెప్పుకుంటున్నాము. మన చుట్టూ ఎప్పుడూ కూడా కొంత ఇవి ఉంటాయి. వాటి వల్ల, వీటన్నిటి వల్ల బాలారిష్ట దోషాలు ఏర్పడతాయి. ఈ కందమ్మలు పిల్లల్లో దూరుకోవడం చాలా ఈజీ అన్నమాట. వీళ్ళకు తొందరగా దిష్టి దోషం తగలటము, చేయటము, పక్షి దోషాలు కలగటము, ఇవన్నీ చాలా తొందరగా ఇదవుతాయి. బాలింత కాబట్టి ఆమెకు కూడా కొన్ని ఇబ్బందులే వస్తాయి. అందుకే తల్లికి జలుబు చేయంగానే పిల్లకు జలుబు చేయడం, తల్లి పాల ద్వారా వీడు బ్రతకాల్సినటువంటి అవసరము కాబట్టి పిల్లలు, తల్లికి జ్వరం వస్తే పిల్లలకు జ్వరం రావటము, తల్లికి ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే పిల్లవాడికి ఇబ్బంది కలగటము. తల్లికి తెలుస్తుంది పిల్లవాడు ఎందుకు ఇదవుతున్నాడు అనేటువంటిది స్పర్శ చేత గమనించగలుగుతుంది ఆ చిన్న పాప, బాబు కానీ. అందువల్ల బాలారిష్ట దోషాలు అనేటువంటివి ఆ చిన్న పిల్లల్లో కూడా పుట్టినప్పుడు ఏదైతే గ్రహస్థితి ఉంటుందో ఆ గ్రహస్థితికి సంబంధించినటువంటి వ్యవహారముగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలు దేవుళ్లతో సమానము. దైవము ఆడుకుంటూ ఉంటాడు, దైవము నిరంతరము కాపాడుతాడు. కానీ దైవాన్ని కూడా ఎదిరించినటువంటి రాక్షసులు ఉన్నారు కదా, అందుకు కదా దేవుడు కూడా ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చింది. లేకపోతే దేవుడికి ఆయుధాలతో పని ఏముంది? ఆయుధముతో సంహరిస్తే తప్ప వీడు చావడు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడే కదా భగవంతుడు కూడా ఆయుధాన్ని ధరించాల్సి వచ్చింది. కనుక అలాంటి దుష్టము అనేటువంటివి ఉండేటప్పుడు వాటికి బాలారిష్ట దోషాలలో పోగొట్టుకోవడానికి కొన్ని బీజాక్షరాలు అవి ఉంటాయి. అవి తల కింద పండుకున్నప్పుడు తల కింద పెట్టుకొని
పడుకోవడం కానీ చేయటం కానీ ఇలాంటివన్నీ రాకుండా కొంతమంది పొరకబెట్టడము కానీ లేకపోతే ఒకటి ఏదన్నా చాకు లాంటిది బాలింత దగ్గర పెట్టడము కానీ ఇలాంటివన్నీ చెప్పులు లేకుండా నడవద్దు చెయ్యొద్దు అనటము. భూమికి కాలు తగలరాదు, ఎందుకంటే భూమాత శక్తిని మొత్తం లాగేసేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి త్వరపడి ఇది కావద్దు అనేటువంటి భావనతో చేయటము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి బాలింతలప్పుడు. ఆ బాలింత సమయములో చెప్పినారు కానీ చెప్పులు వేసుకొని ఇల్లంతా తిరగమన్నారు. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు ఇళ్ళల్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు, అది వేరు విషయం అనుకోండి, తర్వాత సంగతి అది. అలా భూమికి ఆకర్షించేటువంటి శక్తి, గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ కాబట్టి ఆ ఉన్నటువంటి శక్తిని కోల్పోవద్దు అనేటువంటి భావన చేత అలా చెప్పటము. ఈ దోషాలన్నీ పోవటానికి మనం కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం. అందుకే అమ్మవారికి బోనం తీసుకుపోతూ ఉన్నప్పుడు కూడా మీరు గమనించినారో లేదో, పైన ఇంత మన కర్పూరపు ముద్ద పెట్టుకొని అగ్నిని వెలిగించుకొని దాని మీద పెట్టుకొని తీసుకుపోతారు. ఎందుకంటే పైన పక్షులు పారాడితే కూడా ఇది ఎంగిలవుతుంది. అందుకనే పెళ్లి కూతురు ఎక్కడికన్నా మనం పెళ్లి మంటపానికి వస్తుంది అంటే ఆచ్ఛాదన లేకుండా తీసుకొని రాకూడదు అనేటువంటి భావనతో పూర్వకాలం ఒక కర్ర మధ్యలో పెట్టుకునేసి నలుగురు నాలుగు వైపున ఇలా ఏదన్నా పట్టుకొని తీసుకొని వచ్చేటువంటి సాంప్రదాయం. ఎందుకంటే పెళ్లి కూతురు పసుపు నీళ్లతో ఆమెను అలంకారం చేసి ఉంటారు కాబట్టి అలా పిలుచుకొని రావటం అనేది. ఆడవాళ్లకు ఎక్కువ ఇది పట్టుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి అనేటువంటి భావనతో చేసేటువంటి విధానం. అలా బాలారిష్ట దోషాలు అనేటువంటివి అనేక రకాలుగా ఆ జన్మ నక్షత్రాన్ని బట్టి కావచ్చు, ఈ స్థలం వల్ల కావచ్చు, పైన తిరిగేటువంటి పశుపక్ష్యాదుల వల్ల కావచ్చు, పశువుల వల్ల కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి, అందువల్ల వస్తాయి.